తల్లులారా మీకు నమస్కారం చేసి చెప్తున్నాను. తండ్రి పాలన, తల్లి లాలన, భాష దగ్గర నుంచి, జ్ఞానం దగ్గర నుంచి, సంస్కారం దగ్గర నుంచి, స్పర్శ దగ్గర నుంచి, ప్రపంచాన్ని చూపించడం దగ్గర నుంచి అన్నీ తల్లే చేస్తుంది. పిల్లవాడు చెడిపోతే మరి ఎంత ప్రయత్నించినా బాగుపడకపోతే ఆ తర్వాత వాడి కర్మ. కానీ పిల్ల చెడిపోతే, పిల్లవాడు బాగుపడితే తల్లిని అంటారు. ఎందుకంటారంటే వాడి కనుసన్నల్లోనే, ఆవిడ కనుసన్నల్లోనే వీడు పెరుగుతాడు. నువ్వేం చెప్పలేదా చిన్నప్పుడు అంటారు. అందుకని బాల్య దశ నుంచే వాడికి ఆ వైబ్రేషన్స్, ఆ శబ్ద తరంగాలు, తస్మాత్వముత్తిష్ట యశోలభస్వ చెప్తున్నప్పుడు ఆ ఉచ్చారణ చూడండి. అది ఎంత 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 మహాత్మా గాంధీ అనేక సందర్భాల్లో భగవద్గీత చదవండి, భగవద్గీత చదువుకోవాలనుకునేవాళ్ళు నా కోసం సంస్కృతం నేర్చుకోండి. ఇప్పుడు ఆయన 2 హోంవర్క్లు పెట్టాడు మనకి. సంస్కృతం నేర్చుకోమన్నాడు, భగవద్గీత తెలుసుకోమన్నాడు. భగవద్గీత తెలుసుకుంటే ఆత్మహత్యలు ఉండవు. భగవద్గీత నేర్చుకుంటే స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం సాగించవచ్చు. భగవద్గీత తెలుసుకుంటే లైఫ్లో క్లారిటీ వస్తుంది. భగవద్గీత చదువుకుంటే జీవితం విలువ ఏమిటో తెలుస్తుంది. భగవద్గీత నేర్చుకుంటే ఎలా పడితే అలా బతకం. చాలా గొప్ప మాట, చాలా విలువైన ఈ సంపదని శాశ్వతంగా మిగిలి